సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ చేరువైన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి ఓ తోబుట్టువులా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేయూతను అందిస్తున్నారు. ప్రజలకు ఓ చిరు కానుకగా ప్రెషర్ కుక్కర్ల పంపిణీ చేపట్టారు. కేఎస్ఆర్ తో పాటు ఆయన సతీమణి మౌనారెడ్డి కూడా ఈ కుక్కర్ల పంపిణీలో పాల్గొన్నారు. అనునిత్యం తన భర్త ప్రజల కోసమే పరితపిస్తున్నారని, పిల్లలు కూడా ఆయన్ని టీవీలో చూస్తున్నారని గుర్తు చేశారు. ప్రజల కోసం ఇంతలా కష్టపడుతున్న తన భర్త కేఎస్ఆర్ ను గెలిపించాలని కోరారు. కంది శ్రీనివాస్ రెడ్డి మాట తప్పరని, మడమ తిప్పరని మౌనారెడ్డి స్పష్టం చేశారు. వెలుగులు పంచే వేకువ నీవే కందీసీనన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమతా మమతల పిలుపా, సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆదిలాబాద్ నుంచి అమెరికా వరకు ఎదిగిన ఘనత కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డిది. సొంత కష్టంతో అమెరికాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డిది. అంబులెన్స్ సేవలు, కిట్లు, శ్రీనన్న పెళ్లి కానుక, ఆర్థిక సాయం ఇలా పలు రూపాల్లో ప్రజలకు సేవలందిస్తూ అందరికీ చేరువయ్యారాయన. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేఎస్ఆర్ చేపడుతున్న ఈ కార్యక్రమాలతో ప్రజల్లో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పోషకాహార సమస్య లేకుండా ప్రజల కోసం ప్రెషర్ కుక్కర్ల పంపిణీ చేపట్టారు. మహిళలను సొంత తోబుట్టువులా భావిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనగోడుని చూసి నేడు ఆదిలాబాద్ వచ్చాడు, జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు బంధుకై అడుగేశాడు, తన బొందిల ప్రాణం ఉన్నంత వరకు మన ముందే ఉంటాడు. కుటుంబ పాలన కూల్చేయ ఒంటరిగా తానే వచ్చాడు, ప్రజల అండదండలతో ప్రభంజనమయ్యాడు. జై 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 సీనన్న జై, కంది శ్రీనివాసన్న జై. జై 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 కాంగ్రెస్ జై, హస్తం గుర్తుకు పదవోటే. జై 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 సీనన్న జై, శ్రీనివాస రెడ్డన్న జై. జై 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 కాంగ్రెస్ జై, హస్తం గుర్తుకు పదవోటే. ఆదిలాబాద్ పట్నం 23వ వార్డులోని మహాలక్ష్మివాడలో ప్రెషర్ కుక్కర్ల పంపిణీకి మంచి స్పందన లభించింది. కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి మౌనారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మౌనారెడ్డి తన చేతుల మీదుగా మహిళలకు కుక్కర్లను పంపిణీ చేశారు. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై, వెలుగులు పంచే వేకువ నీవే కందీసీనన్నా, ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమతా మమతల పిలుపా, సాగే ఉద్యమకేక, వేదన తీర్చే వెలుగే నువ్వన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. అన్నా సీనన్నా మా కంది సీనన్నా, అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. ఇక ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని కంది శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అమెరికాలో మంచి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే ఇక్కడికొచ్చినట్టు ఆయన తెలిపారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన తన సొంత కష్టంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా
కొన్ని రకాల పౌష్టికాహార లోపాలను దూరం చేయాలనుకున్న ఉద్దేశంతో తన సతీమణి ఇచ్చిన సలహాతో కుక్కర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తన ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే జోగురామన్న పలు కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. మా అమ్మ వ్యవసాయం చేసుకుంటారు అస్నాపూర్ గ్రామంలో. నా తండ్రి నా తల్లి వ్యవసాయం తప్ప ఇంకొకటి తెలియదు వాళ్ళకి. నా తల్లి మీద కూడా కేసు పెట్టించిండు ఎమ్మెల్యే జోగురామన్న. నా తండ్రి మీద కూడా కేసు పెట్టించిండు ఎమ్మెల్యే జోగురామన్న. ఇది ధర్మమా? ఇది న్యాయమా? మీరే చెప్పండి. నేనేం అన్యాయం చేసిన? నేను మీ ఇండ్ల కోసం అడిగినా, మీ పింఛన్ల కోసం అడిగినా, మీ రేషన్ కార్డుల కోసం అడిగినా, మీ ఇండ్ల జాగాల కోసం అడిగినా, మీ పొడు భూములకు పట్టాల కోసం అడిగినా, మీకు లోన్ల కోసం అడిగినా, నేను చేసింది తప్ప తీర్పు మీరే చెప్పండి. పెద్దమ్మ, న్యాయం మీ చేతుల్నే ఉన్నది. నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన. నన్ను చంపుకుంటారా, నన్ను కాపాడుకుంటారా మీ చేతుల్లోనే ఉన్నది. నేను ఎన్ని కేసులు పెట్టినా భయపడేటోన్ని కాదు. నేను మీకోసం వచ్చిన, మీకోసం నేను మళ్ళీ చెప్తున్నా. నా మీద ఎన్ని కేసులు పెట్టినా మీ ప్రతి ఇంటికి కూడా 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ ని పంచే తీరుతా. నేను ప్రతి ఆడపడుచుకి నేను కుక్కర్ ఇచ్చే తీరుతా. అక్కలు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఒక్కడే ఉన్నాడు ఎమ్మెల్యే జోగురామన్న. ఆయన ఆస్తి పాస్తుల్ని రాసిమని అడిగినా నా రెక్కల కష్టంతో సంపాదిస్తున్న డబ్బులతో నేను సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన ముళ్ళ ఏం పోయింది ఒక్కసారి ఆలోచించండి మీరంతా కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది రాజకీయాలకు సంబంధం లేదు. ట్రస్ట్ ద్వారా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ట్రస్ట్ ద్వారా నేను ఇస్తున్నటువంటి ఈ ప్రెషర్ కుక్కర్ ని నా చిరు కానుకగా ఒక గిఫ్ట్ లాగా నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా పెద్దమ్మలకు, నా చిన్నమ్మలకు, మా అవ్వలకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ లాగా దయచేసి భావించి మీ ఆశీర్వదించండి అని నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. ఇక తన భర్త నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని పరితపిస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి సతీమణి మౌనారెడ్డి అన్నారు. ఆయన ఇంటికొచ్చే సమయానికి పిల్లలు నిద్రపోతారని, పిల్లలు నిద్ర లేవకముందే బయటికెళ్లిపోతారని చెప్పారు. పిల్లలు ఆయన్ను టీవీలోనే చూస్తున్నారని వెల్లడించారు. ఇంతలా ప్రజల కోసం కష్టపడుతున్న తన భర్తను గెలిపించాలని విన్నవించారు. కంది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాట తప్పరని, గెలిచిన తర్వాత అందరికీ మంచి చేస్తారని స్పష్టం చేశారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. నా భర్త పెళ్లి చూపులప్పుడే చెప్పిండు, నేను సంపాదించిన దాంట్లో 50% మీకు 50% ప్రజలకు పనిచేస్తానమ్మా. దాని గురించి నువ్వు నన్ను ఎప్పుడు అడగడానికి ఉండదు అని. మేము అమెరికా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా దాదాపు సంవత్సరం నేను తనని వద్దన్నా. మనం వెళ్ళొద్దు, పిల్లల లైఫ్ అంతా ఇక్కడ బాగుంటది కదా అని. కానీ ఆయన ఎప్పుడు రోజు తినే ముందు బాధపడుతుండే, వెళ్దామమ్మా నాకు ఇక్కడ సంతోషంగా అనిపించట్లేదు అంటే. వర్షాకాలం వచ్చిందంటే న్యూస్ లో మొత్తం చూసి తను బాధపడిపోయాడు. సంవత్సరం చూసిన తర్వాత నాకు కూడా తన సంతోషం లేకుండా మేమెందుకు అనేసి ఇక్కడికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత తను రోజు పొద్దున్న దగ్గర 8:30 అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి రావాలంటే రాత్రి 12 అవుతుంది. మేము న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తా తనని ఇంట్లోకి అయితే. పొద్దున మళ్ళీ రాత్రి ఎవరు ఫోన్ చేసినా గానీ, దేని గురించి ఫోన్ చేసినా గానీ వాళ్ళందరికీ రిప్లై ఇచ్చే తను పడుకుంటారు. మనకి ఇచ్చేది ఏదైనా మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. మళ్ళీ ఇంకొకటండి, ఆయన ఏం చేస్తారా, ఫౌండేషన్ ద్వారా అన్ని చేయొచ్చు. కాకపోతే ఎవరు ఆపుతున్నారో ఎట్లా ఆపుతున్నారో అది నాకు రాజకీయాలు తెలియదు కాబట్టి ఎట్లా ఆగిపోతుందో తెలియదు. రాత్రి వచ్చి అమ్మ మనది ఇట్లా సీజ్ అయిపోయినాయి అంటారు. అది ఎట్లా అయింది ఆయన చెప్పరు, నాకు తెలీదు. ఇంకా ఉన్న 1 గంటలో నేను కూడా అది ఏం అడగను. కాకపోతే ఫౌండేషన్ ద్వారా మేము చేయాలనుకున్నా, మీకు ఎన్ని సేవలు చేయాలనుకున్నా అన్ని ఫౌండేషన్ ద్వారా అయితే ఆపేస్తారండి, చేయలేరు. కాబట్టి ఒకసారి మీరు ఎలాగైనా ఒక అవకాశం నా భర్తకి ఇస్తే 5 సంవత్సరాలలో ఆదిలాబాద్ ఎట్లా మారుతుందో మీరు చూడండి. తమ కాలనీకి వచ్చి కుక్కర్లు పంచిన కంది శ్రీనివాసరెడ్డిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. కేఎస్ఆర్ సేవాకురాన్ని కొనియాడుతూ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. వెలుగులు పంచే వేకువ నీవే కంది సీనన్నా. ఆకలి కడుపులకు ఆసరమే నువ్వై, ఆపద తీర్చే అండై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా, నిరుపేదల పెద్ద కొడుక, నువ్వు సమతా మమతల పిలుపా, సాగే ఉద్యమకేక వేదన
పంచే వెలుగే నువ్వన్నా అన్నా సీనన్నా మా కంది సీనన్నా అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా అన్నా సీనన్నా మా కంది సీనన్నా అన్నా సీనన్నా శ్రీనివాస రెడ్డన్నా. ఆదిలాబాద్ లో జరిగిన కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో గిమ్మ సంతోష్, ఎంఏ షకీల్, కొండూరు రవి, ముఖీం, మానేశంకర్, గంగారాం, దమ్మనంద్, విఠల్, ఆశారెడ్డి, కర్మ, అంజద్ ఖాన్, అస్పత్ ఖాన్, చందు కాలనీ వాసులు పందిరి మోహన్, గజానంద్, షేక్ కుత్బుద్దీన్, ప్రమీల, రాణి, అరుణ, లింగన్న, అఫ్రోజ్, రాములు, బషీర్ తదితరులు పాల్గొన్నారు. జనగోడుని చూసి నేడు అరే ఆదిలాబాద్ వచ్చాడు. జనమే మనమని మనమే జనమని జనంతోనే ఉంటాడు. మన బాధలు చూసి అతడు